థ్యాంక్ యూ బివిఎస్ రవి గారు. రఘుబాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. వచ్చిన పాత్రికేయ మిత్రులకి నేను మా శ్రీ విష్ణు తమ్ముడిని డైనమిక్ హీరో అని పిలుద్దాం అనుకుంటున్నాను. నిజంగా ఈ డిజర్వ్స్ ఫర్ ఇట్. మంచి డెడికేషన్తో నేను రెండు సినిమాలు చేశాను ఇంతకుముందు. ఏదో ఊరికే సరదాగా వచ్చి చేస్తున్నాను కాకుండా క్యారెక్టర్ మీద డెడికేషను, సబ్జెక్ట్ మీద గ్రిప్పు, అలాగే ఏం జరుగుతుంది సెట్లో అని అన్నిటి మీద ఒక చిన్న అవగాహన, ఇవన్నీ ఆకలింపు చేసుకున్న వ్యక్తే నేను గమనించిన మన హీరో శ్రీ విష్ణు గారు. చాలా సినిమాలు హిట్ అయినాయి. అదే వరుసలో మా తమ్ముడికి శ్రీ విష్ణు గారికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఇది కేఎఫ్సి కోనా ఫిల్మ్ కార్పొరేషన్లో వస్తున్న సినిమా. ఒక బ్రాండెడ్ సినిమాకు ఒక బ్రాండ్ కేఎఫ్సి అనేవాళ్ళు, సినిమాకు ఒక బ్రాండ్. కోనా ఫిల్మ్స్ అంటే రైటర్గా కానివ్వండి, డైరెక్టర్గా కానివ్వండి, ఎగ్జిక్యూటివ్గా కానివ్వండి, కోఆర్డినేటర్గా కానివ్వండి, అన్నింటిలో దిట్ట మా కోనా గారు. సో అలాంటి ఒక బ్యానర్ నుంచి, అలాంటి ఒక కోఆర్డినేషన్ నుంచి వస్తున్న సినిమా ఈ సినిమా కాబట్టి డెఫినెట్గా టైటిల్ కూడా ఒక మంచి అట్రాక్టివ్ టైటిల్గా కామ్రేడ్ కళ్యాణ్ అని చాలా నచ్చింది, అందరికీ క్యాచీగా ఉంది. అలాగే ప్రొడ్యూస్ చేస్తున్న వెంకటకృష్ణ గారు యంగ్స్టర్. అలాగే మీరు ఈ సినిమా హిట్ అయిన తర్వాత అలా వరుసగా మళ్ళీ కోనా ఫిల్మ్ కార్పొరేషన్ లాగానే వరుస పెట్టి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన భాస్కర్ భట్ల గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు, ఆయన కాకినాడ నుంచి కంపోజ్ చేస్తున్నారు చెప్పారు, సరదాగా కదండి. బట్ చాలా బాగుందండి సాంగు. అలాగే సిద్దిక్ పాడిన సాంగ్, శ్రీరామ్ గారు పాడిన సాంగు 2 సార్లు చూసినా కూడా బోర్ కొట్టలేదు, విన్నా ఇంకా అసలు బోర్ కొట్టదు. భాస్కర్ భట్ల గారు ఏముంది, ఆయన సింగిల్ కార్డు లిరిసిస్ట్, ఆయన చాలా సంతోషం. అలాగే మనకి వచ్చిన శ్రీకాంత్ అయ్య గారు చూసారు ఎలా ఉన్నాడు, ఇవాళ వెరైటీగా బైక్ మీద వచ్చేసాడు. సరే, శ్రీకాంత్ అయ్య గారి గురించి చెప్పేది ఉంది, చాలా క్యారెక్టర్స్ చేశాడు, మంచి ఆర్టిస్టు. ఇతనే కూడా కాదు, మన బ్రహ్మాజీ, మిగతా మంచి ఆర్టిస్టులు, ప్యాడింగ్ తోటి సినిమా, వెరీ గుడ్ టెక్నీషియన్స్ తోటి స్ట్రాంగ్గా ఈ సినిమా మంచి సబ్జెక్ట్ తోటి మా అన్న కోన గారు దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు అతని ఎగ్జిక్యూషన్లో. సో డెఫినెట్గా సినిమా ఒక రేంజ్లో ఆడబోతుందని నా నమ్మకం. ప్రేక్షక దేవుళ్ళు కూడా దీన్ని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ టు మై హీరో శ్రీ విష్ణు గారు ఫర్ టు గోయింగ్ టు బి అచీవ్ ఏ వెరీ గుడ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘుబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు శ్రీకాంత్ అయ్యం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్, ఇది ట్రాఫిక్ వల్ల వచ్చిన ఒక ఇంటర్వ్యూలో నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు, విచిత్ర తిక్క పురుషుడు అని. తెలియదే ఉందండి, మంది అంతా ఇదే. ఇచ్చేసిన అందరికీ నమస్కారం అండి. చిన్న రిక్వెస్ట్, ఈ సభాముఖంగా అందరితో కోరుతున్నాను, శ్రీకాంత్ భారత్ అని పిలవండి. కుల ప్రస్తావన వద్దు, తీసేద్దాం. శ్రీకాంత్ భారత్ అని పిలవండి. చాలా గ్రేట్ఫుల్. 47వ ఏట పని దొరకట్లేదు, ఎంత చేట, నెక్స్ట్ ఇదేనా పరిస్థితి అన్నప్పుడు వివేక్ కాత్రే అని ఒక దర్శకుడు పిలిచి ఒక సినిమాలో అవకాశం ఇచ్చారండి. ఆ సినిమాలో శ్రీ విష్ణు అని చెప్పి ఒక అబ్బాయిని కలిశాను. థ్యాంక్ యూ శ్రీ విష్ణు. ఈ సినిమాతో మనది 10 సినిమాలు పూర్తయినాయి మన కాంబినేషన్. బంగారు కొండ, చాలా మంచి వ్యక్తి, ఇవన్నీ అంటారు కానీ మామూలు ముదురు కాదండి మనిషి. సీనెటిక్ కథ ఏంటి, ఎట్లా ఇది ఎలా ఎంటర్టైన్మెంట్, 1/2, 2/3 మొత్తం లెక్క చేసి ఎప్పుడు రిలీజ్ చేయాలి. అమ్మో, వివత్సని ముదురు. లవ్ యూ యాజ్ ఆల్వేస్ డార్లింగ్. సూపర్ హిట్ అవ్వాలి. చోటాగే గారు ఉన్నారు, ఆయన మంది ఒక్కనే దాటాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇక్కడ చాలా అమాయకంగా నీట్గా నిన్న కూర్చున్న మా డైరెక్టర్ గారు, ఆయన మంచి సినిమా తీశారు, మంచి సబ్జెక్ట్ రాశారు. ఇవన్నీ కాదండి, ఆయన దగ్గర ఒక ఎక్స్ట్రాడినరీ గొప్పతనం ఉంది. ఒక వెరీ టఫ్ బాస్ని హ్యాండిల్ చేసుకుంటే సినిమా తీశారు. కోనా గారిని తట్టుకొని ఇంత కంఫర్టబుల్ సినిమా తీసారంటే యూఆర్ నాట్ నార్మల్ బ్రదర్, యూఆర్ ఎక్స్ట్రాడినరీ. ప్రొడ్యూసర్ గారు మీరు కూడా ఆ లొకేషన్కి రావడం, అది ఎంత బాగుంది, ఫుడ్ బాగుంది, మీరు అందరూ బాగుందని చూసుకోవడం, మొత్తం రెస్పాన్సిబిలిటీ ఒక సింగిల్ హ్యాండ్ గణేష్ అనే వ్యక్తి. కోనా గారు ఎప్పటి నుంచో పరిచయం. ఇక ఫోన్ చేసే అవకాశం వస్తుంది, 50 ఏటా అవకాశం ఇచ్చిన మహానుభావ.
ఇంక దాని తర్వాత ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఆగలేదు, టక 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 అవకాశాలు ఇచ్చి సర్జీ లవ్ యూ ఠాకూర్జీ, వాట్ అన్ అమేజింగ్ టైమ్ వీ హ్యాడ్ అండ్ రియలీ లవ్ యూ. మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. ఒక గొప్ప గొప్ప రచనలు రాసే వ్యక్తుల గురించి నాకు ఒక మాట అనిపించింది. చిన్న నోరు పెద్ద మాట అనుకోకండి, అనుకోండి, అది పెద్ద నోరే. ఏమంటారంటే వాళ్ళ దగ్గరే ఉండేనా సిరా కాగితము, మా దగ్గర మిగిలిందేనా సిరా కాగితం అని. మీలాంటి గొప్ప రచన రాసే కెపాసిటీ వాళ్ళ దగ్గరే ఉంది సార్, పెన్ను ఇంకు పేపర్ అంతా. మా దగ్గర మిగిలిపోయింది, మీరు రాసిన దాన్ని మేము కాపీ కొట్టుకొని చేయడం తప్ప ఏం లేదు. ఎక్స్ట్రాడినరీ సార్. ఎన్నోసార్లు 7 PM తర్వాత ఆ కండిషన్లో మీకు ఫోన్ చేసి, సార్ ఏంటి సార్ ఇలా కుమ్మేశారు అలా కుమ్మేశారు అని చెప్పాను. మరొక్కసారి యూ డన్ అ గ్రేట్ జాబ్ ఐమ్ షూర్. ఇంతమంది ఇంత కష్టపడి అక్కడ చేసి ఇక్కడ చేసి అవన్నీ చేసి మొత్తానికి సినిమా పూర్తయింది. కోనా సర్జీ, శ్రీ విష్ణు నాయన దీన్ని ఆ ప్రమోషన్ గిమోషన్ దాటి ఇంకో సూపర్ హిట్ చేసి ఇంకొక సినిమా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ రీచ్ చేసి సినిమాకి అందరు కోఆపరేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ యాంకర్. థ్యాంక్ యూ శ్రీకాంత్ భారత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా